మిస్, చూసుకోలేదు. మధురానగర్ అంటే ఇదే కదూ? మీరు ఐఎమ్ సారీ మిస్, ఎప్పుడు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ కారు నడపటం అలవాటైపోయింది. అలాగని యాక్సిడెంట్ చేయటం కూడా అలవాటైపోయింది అనుకోకండి. ఎనీవే ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. బై ది వే, నేను మిమ్మల్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపిస్తోంది. నన్నా? మీరు చదువుకున్నది బెజవాడలో కదూ? ఎస్. మీరు చదువుకున్న స్కూలు? విజ్ఞాన భారతి హై స్కూల్. ఆ స్కూల్ ఉన్నది గాంధీనగర్లో కదూ? అవును. అయితే మీరు నా క్లాస్మేట్ సీత. నో పుష్ప. కాదు కాదు, సౌభాగ్య కదూ? అవును, నేను సౌభాగ్యనే. మీరు? ఓ వాట్ ఎ సర్ప్రైజ్. సౌభాగ్యం నన్ను గుర్తుపట్టలేదు? ఐఎమ్ అరవింద్. గాంధీనగర్ 2వ వీధిలో ఉండేవాళ్ళం, మీ ఇంటి దగ్గరలోనే. మా నాన్నగారు సైంటిస్ట్. ఇంజనీరింగ్ చదవటానికని రాజస్థాన్కి వెళ్ళాను. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎస్ ఎస్, గుర్తుపట్టాను. కానీ ఇప్పుడు మీరు? మళ్ళీ మీరేంటి? చూడు సౌభాగ్య, మనం చాలా పాత ఫ్రెండ్స్. నువ్వు అని పిలిస్తే చాలు. ఎనీవే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. ఇదే కాలనీలో పక్క వీధిలో ఉంటున్నాను. ఓ ఐ సీ. సరే కానీ నాకు ఇల్లు కావాలి, అద్దెంతైనా పర్వాలేదు. నువ్వు రికమెండ్ చేయగలవా? ష్యూర్. మా ఇంటి ఎదురుగానే ఒక ఇల్లుంది. నీ హోదాకు సరిపోతుంది అనుకుంటాను. అద్దెంతో అడగాలి. అయితే ఇంకేం, పద వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? అదే, మీ ఇంటి ముందున్నా మా ఇంటికి. అవును, నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టావా లేక గుర్తుపట్టినట్టు నటిస్తున్నావా? నో నో నో, అలా ఎందుకు చేస్తాను? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ స్కాలర్ గా చేస్తున్నాను. అవును, ఇతనెవరు? నీ బాయ్ ఫ్రెండా? యూ సిల్లీ. అదేం కాదు, ఈయన నరసింహ అని మా కాలనీలో ఉంటారు. హాయ్. పద సౌభాగ్యం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పర్వాలేదు, పద. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను అలాగే ఇల్లు చూసి వెళ్తాను. పద, కమాన్. బాయ్ నరసింహ. అయ్యగారు, అయ్యగారండి, పాలండి. వస్తున్నాను. ఈ ఏరియాలో పాలు పోసేది నువ్వేనా? అవునండి. అయితే ఇందులో పోసేసాడు. అట్టగానండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుకు అరే దీపావళి పిస్తోల్ బాగుంది. పాలవాడి పాలు పోసుకోక ఈ పిస్తోల్తో నీకేట్రా పని? దీపావళి పిస్తోల్ బాగుందని ముట్టాలనిపించిందండి, ముట్టానండి. అలాగా చాచి కొట్టాలనుంది, కొట్టమంటావా? అమ్మో వద్దండి, తప్పైపోయిందండి. ఇది దీపావళి పిస్టల్ కాదు, నిజమైన పిస్టల్. నొక్కితే సస్తావు. నిజమండి. నిజమో కాదో షూట్ చేస్తే తెలిసిపోతుంది. అమ్మో వద్దండి, మీరు పోలీసులో ఉన్నారు, తప్పైపోయింది, నన్ను ఒక్కేయండి. ఈ చెంబు తీసుకున్నాడు. అట్టగానండి. ఇడియట్. హలో హలో, నమస్కారం అండి సౌభాగ్య గారు. నమస్కారం అండి, రండి. బాగున్నారా? నేను వద్దన కొద్ది నా చేత విష్ణు చిత్రం చుట్టి వేయించినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవసరానికి ఆ డబ్బులు నా నాన్న. దాన్నే ఉందిలేండి, అది మా బాధ్యత. ఈనాడు మా విష్ణు చిట్స్ ఇంతగా అభివృద్ధి చెందడానికి మీలాంటి వాళ్ళే కారణం. ఒక్క నిమిషం. ఉంచండి, నేను డబ్బు కోసం రాలేదు. మీరు కొత్తగా ఇల్లు మారారు కదా, పలకరించిపోదా అని వచ్చాను. ఏదైనా అవసరానికి ఉపయోగిస్తుంది, తర్వాత తీసుకుంటాను. ఉంచండి. థ్యాంక్స్ అండి, పర్వాలేదు, తీసుకోండి.
విష్ణు మనం ఇక్కడ ఉండమని చెప్పి వాసంతి ఇంకా రాదేంటి? ఉండండి అంకుల్, వస్తుందిలే, తనాడు పడకండి. అది సరే కానీ విష్ణు, మా పెళ్ళి జరుగుతుందంటావా? నాకేం తెలుసు, నేనేమో జ్యోతిష్నా లేకపోతే దేవుణ్ణా? కావులే గాని విష్ణు చెప్పు, మా పెళ్ళి అవుతుందంటావా? అందుకనే కదా వసంతాన్ని నేను ఆశ్రమం తీసుకెళ్ళేది. ఆ స్వామి చెప్తాలే. ఏం చెప్తాడో గాని స్వామి, మా వాసంతికి స్వాములన్నా బాబాలన్నా భలే నమ్మకం తెలుసా? ఏ స్వామినైనా ఇట్టే నమ్మేస్తుంది, దేవుళ్ళని కొలుస్తూ ఉంటుంది. బిఏ చదివింది గాని ఏం లాభం చెప్పు? నేను చదువుకున్న మూర్ఖురాల్ని, నాకేం తెలియదు గాని నువ్వే గొప్ప మేధావి. అంత గొప్పవాడివి నేను పెళ్లి అనగానే స్వామి చూడ్డానికి ఎందుకు వస్తున్నట్టు అడుగు విష్ణు. నీకోసమే. నాకోసమా? నీకోసం కాదా? మన కోసం అను. అక్కడ స్వామీజీ దర్శనానికి టైం అవుతుంది. పదండి పదండి. మీ అందరికీ నా నమస్కారం అనమాట అండి బాబు. ఇప్పుడు ఈ రోజు చాలా సుదినం అండి. ఏం చేతంటే ఎక్కడో పక్కూర్లో ఉన్న నేను మీ అందరి బాగు కోసం ఎక్కడో ఉత్తర దేశంలో ఉన్నటువంటి బొమ్మల సంఘాన్ని రప్పిస్తున్నాను అనమాట అండి. ఆయనకి అంటే ఆ బొమ్మల సంఘానికి నేను ఎంతో గొప్ప ప్రియమైన భక్తుడు కాబట్టి నా మాట మన్నించి మీ అందరినీ ఉద్ధరించడం కోసం ఈ తపోవనానికి వస్తారనమాట అండి. ఇప్పుడు మనందరం కూడా బొమ్మల సంఘానికి ఎంతో ఘనంగా స్వాగతం చెప్పుకోవాలన్నమాట అండి. నేను బొమ్మల సంఘారు అంటాను, మీ అందరూ జై జయ అనాలన్నమాట అండి. ఆయన వచ్చేసే టైం అయిందండి బాబు. బొమ్మల సంఘారికి ప్రార్థన చేద్దాం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం బం బం స్వామి గోవిందం భక్తులారా, మహాభక్తులారా, బంబం స్వామి భక్తులారా, ఇప్పుడు స్వామీజీ తపోదీక్ష నుండి మీ అందరికీ దర్శనమివ్వడం కోసం రాబోతున్నారు. మీ అందరికీ దర్శనం ఇస్తారు, మీ కానుకలు స్వీకరిస్తారు, మీ కోరికలు తీరుస్తారు. చిన్న మనవి, స్వామీజీ కాళ్ళ దగ్గర మీరెవరూ కొబ్బరికాయలు కొట్టకూడదు. ఎందుకంటే స్వామీజీ కాళ్ళకి గాయాలు తగిలి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ తర్వాత స్వామీజీ బాధపడితే మనం భరించలేము. ఇంకో ముఖ్య గమనిక, అన్నిటికీ రేట్లున్నాయి. స్వామీజీని చూస్తే 100, స్వామీజీని తాకితే 1000, స్వామీజీతో మాట్లాడితే 2000, స్వామీజీయే పిలిచి మాట్లాడితే 3000. హలో, ఎవరండి? చీఫ్ మినిస్టర్ గారా? ఏ స్టేట్ నుంచి అండి? నమస్కారం సార్. ఏంటండి, మీకు స్వామీజీతో ఇంటర్వ్యూ కావాలా? రేపు పొద్దున 10 గంటలకా? తప్పకుండా సార్, తప్పకుండా. మీరు రేపు మార్నింగ్ పట్టుకు వచ్చాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఇక పోతే అబ్బా, ఫోన్తో చచ్చిపోతున్నామండి. హలో, ఎవరా? జంబల్ కిరానియా? నమస్తే మా, कैसा है? स्वामीजीचे इंटरव्यू ना आज 6 बजे को. नको माँ, 7 बजे को रखता हूँ, बराबर रखता हूँ, बराबर. नमस्ते माँ, नमस्ते. చూసారా, మన స్వామీజీ పేరు వాడవాడలా దాటి మన రాష్ట్రాలకి ఎగబాకి, మన దేశపు ఎల్లలు దాటి ప్రపంచ తీరాలు తాకి సప్త సముద్రాల్లో ఎలా ఈత కొడుతుందో ఒక్కసారి చెప్పండి. బంబం స్వామీజీకి, బంబం స్వామీజీకి. స్వామీజీ వస్తున్నారు, పదండి. ఒరే బండోడా, దండట్రారా. మీరెక్కడ కదా, ఇక్కడ ఉండండి. అర్థం లేకుండా తీసుకురండి. బంబం స్వామీజీ బబంబేదం బప్పం బప్పం బాదీదమందా మాలం బుర్పదినం బంబం స్వామీజీ బబం బబం దేదెమ్మతిందతారదా బంబం స్వామీజీ బబం బబీదనం బబం బబం పాదసేవం పాదం పురస్వీన దదా బబం బాదదిదా మాలం భారతీదం రత్నీన దేదదా బంబం బబం 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 బేనా బంబం స్వామీజీకి, బంబం స్వామీజీకి, బంబం స్వామీజీకి.
సర్వే జనా సుఖినో భవంతు. భక్త రా నాయనా. నీ పేరు నరసింహారావు కదూ? నీకు షుగర్ జబ్బు ఉంది కదూ? బీపీ కూడా ఉంది కదూ? నీవు పుట్టింది జూలై 24. నీది సింహరాశి కదూ? మీ ఆవిడికి నీకు పోట్లాట కదూ? నా దర్శనానికి ఆవిడ్ని కూడా రమ్మన్నావు కదూ? కానీ రానంది. నిన్ను తిట్టింది, కొట్టింది. అవునా? నీకు ఆవిడ విడాకులు కూడా ఇవ్వాలనుకుంటోంది కదూ? ఆవిడది కుంభరాశి, పరమ మూర్ఖురాలు. ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆవిడకి సినిమాలు, షికార్లు, సరదాలు, బాబాలు, స్వాములు అంటే గిట్టదు. అవునా? భంభం భంభం భంభం. రా నాయనా. రావయ్య బాబు. ఇది తీసుకుని వెళ్ళి మీ ఆవిడికి నోట్లో వెయ్యి. మిగతాది నీ నోట్లో వేసుకో. ఇక నీ జబ్బులన్నీ హాం ఫట్. ఇక నుంచి మీ ఆవిడతో షికార్లు, సినిమాలు, జూయట్లు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు నాయనా. వెళ్ళు, సుఖించు. భంభం. బొమ్మం స్వామీజీకి, బొమ్మం స్వామీజీకి. బాలా, ఇటురా. నన్నా స్వామి? అవును బాలా, నిన్నే. చూడు బాలా, నిన్ను చేసుకున్న ప్రతి మగవాడు శోభనం రోజే ఠపీమంటున్నాడు కదూ? అవును స్వామి. మీకెలా తెలుసు? మాకన్నీ తెలుసు. అవన్నీ పచ్చి నిజాలు స్వామి. 2 నెలల క్రితం ఒక మొగుడు, అలాగే పోయిన వారం మరో మొగుడు టపీమన్నారు. నాకేం చేయాలో తోచటం లేదు. రేపు మరో పెళ్లి చేసుకోబోతున్నాను స్వామి. భంభం భంభం. ఇలా రా బాలా. ఈ పండెందుకు స్వామి? మంచి మొగుని చూపించాలి గాని. అందులోనే రహస్యం ఉంది బాలా. ఆ పండు తిని వారం రోజులు నా ఆశ్రమంలో ఒంటరిగా నిద్ర చెయ్యి. అప్పుడు నీకు మంచి మొగుడొస్తాడు. నువ్వు చంపినా చావని మొగుడొస్తాడు. వెళ్ళు బాలా. భంభం. బొమ్మం స్వామీజీకి, బొమ్మం స్వామీజీకి, బొమ్మం స్వామీజీకి. సావులారా, 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 సావులారా. అందరి జీవితాల గురించి చెప్పారు కదా, మరి నా గురించి ఆపరేటి. నువ్వు నా ప్రియతమ శిష్యుడివి రాయన. ఆయ్ నువ్వు పార్టీలు మార్చటంలో దిట్టవు. అయ్య బాబు, ఇంత కరెక్ట్ గా చెప్తారేటి? ఉన్న అన్ని పార్టీలు మారి ఆయ్ చివరగా సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నావు కదూ? అవునండి. డిపాజిట్ కూడా దక్కదేమో అని భయంతో అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు కదూ? అయ్యి బాబాయ్ బాబాయ్, సావులవరు ఎంత కరెక్ట్ గా, ఎంత టూకీగా సినిమా చూపించినట్టు నా జీవితం మొత్తం చెప్పేశారండి బాబు. సావులవరు, మీ ఫోటో ఒకటి అర్జెంట్ గా నాకు ఇచ్చుకోవాలండి బాబు. దాన్ని పూజించుకుని నా గుండెల్లో పెట్టుకుని సంతోషంతో ఆనందంతో పడిపోతారండి బాబు. భంభం భంభం. సావులవరు, ఇదేంటంటే సేవతి పువ్వు ఇచ్చారు, సేవలు పెట్టుకోవడానిక? స్వామీజీ చేత్తో ఏమిచ్చినా బంగారమే. నీ దశ తిరిగింది, పో. భంభం. బొమ్మం స్వామీజీకి, బొమ్మం స్వామీజీకి, బొమ్మం స్వామీజీకి. అయ్యగారు నాకేదైనా ఇప్పించండి. సావులరా, ఈడు బండోడని నా నమ్మిన బంటండే, ఈయన కూడా మీరు దీవించాలి మరి. భంభం. భంభం. ఇందా శివలింగం. శివలింగం అని కొబ్బరి చిప్పించారు. ఇందా విభూది.
బాండోడా సాములో నీకు శివలింగం అంటే కొబ్బరి చెప్ప ఈ బూదంటే కోడిగుడ్డు వచ్చినాయి ఏట్రా నీ టైం బాగున్నట్లేదురా బాబు. నిజమేనండి. వాళ్ళ టైం కాదు, మన టైం రివర్స్ లో నడుస్తోంది. జాగ్రత్త జాగ్రత్త. బంబం కాదు, మన పని బొమ్మ చిక్క బొమ్మ అయ్యేటుంది.